శ్రీరామశ్రవస్తమం సాధనం శ్రీమహాధిపతయే నమః. సరస్వతి వ్యాసం తతో తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యుక్తః మత్పరః ఆసీత. యుక్తః అంటే నిస్పృహ సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యుక్తః అనేది ఒక పెద్ద టైటిల్. అది శ్రీకృష్ణుడికి యుక్తః అనే పదం అంటే చాలా ఇష్టం. సమః యుక్తః ఈ రెండు పదాలు చాలా ఇష్టం. ఎందుకంటే గీతలో సర్వత్రా కూడా యుక్తః అనే పదాన్ని వాడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తః అంటే పొందికగా ఉన్నవాడు అని తెలుగులో అనువాదం చేయొచ్చు. పొందికయైన జీవితము గలవాడు అంటే మనిషి జీవితంలో దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి ఉన్నాయి. ఇన్ని అంశాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కటి లాగుతూ ఉంటుంది. ఇంద్రియాలు లాగి డైరెక్షన్ ఒకటి ఉంటుంది, మనస్సు ఇంకో రకంగా ఉంటుంది, బుద్ధి ఇంకో రకంగా ఉంటుంది. ఇంద్రియాలు భోగాల వైపుకి లాగేస్తూ ఉంటాయి. ఈ భోగాల్లోకి వెళ్తే ఏం ప్రమాదం అనేమో మనస్సు భయం పెడుతూ ఉంటుంది, భయం కలిగిస్తూ ఉంటుంది, టెన్షన్లో పడిపోతాడు. బుద్ధి అంటుంది, క్యాల్కులేషన్ వేస్తుంది బుద్ధి. ఇదంతా చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్, కాస్ట్ చూసుకుంటూ ఉండు, వాళ్ళ అప్పులు పెరిగిపోతున్నాయని బుద్ధి ఏదో క్యాల్కులేషన్ వేస్తుంది. సో ఈ విధంగా ఏది ఒకదానికి ఇంకోదానికి పొందిక ఉండదు. పర్సన్ ఈజ్ పుల్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. పైవాళ్ళు ఎవరు ఎందుకు చేస్తారండి? పైవాళ్ళు అనేది పిక్చర్లో ఉండనే ఉండదు. ఇంకా మనం అలా వీళ్ళ మూలంగా నేను ఇలా అయిపోయాను, వాళ్ళ మూలంగా అయిపోయానని మనిషి ఒక వీక్నెస్ చేత అలా అంటాడు తప్పిస్తే హీఈస్ హిజ్ ఓన్ మెస్సయ అండ్ హీఈస్ హిజ్ ఓన్ ఎనిమీ. ఇది పరిస్థితి. కాబట్టి ఈ ఇంద్రియములు ఇదే వాటి దారిని అవి లాగుతూ ఉంటాయి. మనస్సు లెక్కన ఉంటుంది, బుద్ధి ఇంకో లెక్కన ఉంటుంది. అలా ఉండకూడదు. ఇవన్నీ పొందికగా ఉండాలి. అంటే బుద్ధి యుక్తియుక్తంగా దేనిని నిర్ధారిస్తుందో మనస్సు దానినే అడాప్ట్ చేసుకుంటుంది. ఇంద్రియములు అదే మార్గంలో ముందుకు నడుస్తాయి. అటువంటి పొందికయైన జీవితం అంటే ఇంటిగ్రేటెడ్ లైఫ్ అంటారు. ఆ దాన్ని యుక్తః అంటారు. యుక్తాహార విహారస్య. ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆరోగ్యం మహాభాగ్యం అని తెలియని వాడు ఎవడున్నాడు? ప్రతివాడు తెలుసు. తెలియడమే కాదు, మనకి వీ లవ్ హెల్త్, వీ వాంట్ టు బి హెల్దీ. మనకి హెల్త్ చాలా అవసరం. మనం ఎంతో ఆకాంక్ష చేస్తాం హెల్త్ కావాలని. కానీ మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. యు వాంట్ హెల్త్ అండ్ యు వర్క్ ఫర్ ఇల్ హెల్త్. అదే దాన్ని యుక్త లేకపోవడం అంటే అది అయుక్త అంటే అది. అలాగే ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. వీ వాంట్ హార్మోనీ ఇన్ ది హౌస్, వీ వాంట్ హార్మోనీ అండ్ అల్టిమేట్లీ వీ వర్క్ ఫర్ ది ఆపోజిట్. డిస్హార్మోనీ కోసం మనం పనిచేస్తాం. మన పొలిటీషియన్స్ కూడా మనందరం కలిసి ఉండాలి అని అంటారు. మనందరం కలిసి ఉండాలి అని అల్టిమేట్ వాళ్ళు ప్రతి సందర్భంలోనూ కూడా మనం విడిపోయే మాటలే మాట్లాడతాం. ప్రతి సందర్భంలో ఎంత కలుషితం అయిపోయిందంటే వాతావరణం. మనకి ముస్లిం చీఫ్ మినిస్టర్ ఉండాలి అంటాడు ఓ పొలిటీషియన్. వై షుడ్ హ్యావ్ వై నాట్ హ్యావ్ ఎ గుడ్ చీఫ్ మినిస్టర్? వై షుడ్ హ్యావ్ ఎ గుడ్ చీఫ్ మినిస్టర్. ముస్లిం చీఫ్ మినిస్టర్ ఉండాలని ఇది కొత్తగా, ఇది కొత్త స్లోగన్. ఇప్పుడు మనకి ముస్లిం రాష్ట్రపతి ఉన్నారు. ఇంతకు ముందు కూడా ముస్లిం రాష్ట్రపతులు ఉండేవారు.
ముస్లిం చీఫ్ మినిస్టర్స్ ఉండేవారు, అంతులే అని ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవారు మహారాష్ట్రకి. ఆఫ్ ఆల్ స్టేట్స్ మహారాష్ట్రకి అంతులే చీఫ్ మినిస్టర్ ఉండేవాడు. గఫూర్ అని ఒక ఆయన బీహార్కి చీఫ్ మినిస్టర్ ఉండేవాడు. వాట్ నాన్సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్? ఇఫ్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, ఇఫ్ హీ హాస్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ హిస్ పార్టీ ఎమ్మెల్యేస్, హీ విల్ బికమ్ చీఫ్ మినిస్టర్. వై షుడ్ యూ హ్యావ్ దట్ యాజ్ ఎ డిమాండ్? ఎంత అధ్వానంగా ఉందో చూడండి. ఆ బేసిస్ మీద ఆ బీహార్ స్టేట్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ బేసిస్ మీద ఈజ్ ఎ మడిల్ హెడెడ్ గాయ్. బికాస్ ఆఫ్ దిస్ మళ్ళీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎలక్షన్స్. ఇంకొక ఆయన అంటాడు, వాడు ఒక వ్యక్తి ఉన్నాడు, హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ క్రిమినల్ కేసెస్. ఈ మాఫియా గ్యాంగులతో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీడు దిస్ మ్యాన్ అమర్ సింగ్ అని వాడు ఉన్నాడు. హీ సేస్ అతను మైనారిటీ కమ్యూనిటీ వాడు కాబట్టి వీఆర్ సపోర్టింగ్ హిమ్ అండ్ దట్ ఈస్ వాట్ హీ సేస్. వాట్ ఈస్ దిస్? యూ షుడ్ సపోర్ట్ హిమ్, వీ ఆల్ షుడ్ సపోర్ట్ హిమ్ ఇఫ్ హీ ఈజ్ రైట్. మైనారిటీ కమ్యూనిటీ అనే ప్రసక్తే ఉంది. అతనికి కనుక ఈ మాఫియా గ్యాంగ్స్ తోటి ఏమీ సంబంధం లేకపోతే, అతను సత్పురుషుడు అయినట్లయితే, అతను మంచి కళాకారుడు, సో మంచి యాక్టర్ అయినట్లయితే వీ ఆల్ షుడ్ సపోర్ట్ హిమ్. వై ఓన్లీ అమర్ సింగ్ షుడ్ సపోర్ట్? వీ ఆల్ షుడ్ సపోర్ట్. బట్ ఇన్ కేస్ హీ హ్యాస్ కనెక్షన్ విత్ మాఫియా గ్యాంగ్స్, హీ షుడ్ బి పనిష్. అంతేగాని మైనారిటీ కమ్యూనిటీ వాడు కాబట్టి సపోర్ట్ చేస్తామంటే ఏమిటంటారు? సో ఈ విధంగా భారతీయ సమాజం యొక్క జీవనము అత్యంత కలుషితమైపోయి ఉంటుంది. చూస్తే దుఃఖం కలుగుతుంది. మనం కోరేది హార్మోనీ, మనం వర్క్ చేసేది డిస్హార్మోనీ కొరకు వర్క్ చేస్తాం. సో మానవుడు ఈ విధంగా సోషల్ లైఫ్ కానీ ఇండివిజువల్ లైఫ్ కూడా, ఫ్యామిలీ లైఫ్ మీకు దృష్టాంతం చెప్పాను, ఇలా ముందుకు వచ్చేయండి అమ్మా, ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మీకు ఇంకా కుర్చీ కూడా ఉంది, మీరు కుర్చీలో కూర్చోవచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. సో ఫ్యామిలీ లైఫ్లో పీస్ అండ్ హార్మోనీ కావాలని అనుకున్నప్పుడు వీ షుడ్ నాట్ వర్క్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్, వీ షుడ్ వర్క్ ఇన్ ది రైట్ డైరెక్షన్. సో ఈ విధంగా మన జీవితంలో ఈ క్రాస్ పర్పసెస్లో మనం పనిచేస్తూ ఉంటాం. దాంతో అల్టిమేట్గా జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది. మనం అల్టిమేట్లీ వీ డోంట్ గెయిన్ ఎనీథింగ్. అల్టిమేట్లీ ది పర్సన్ ఈజ్ థరోలీ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్. వ్యక్తిగతంగా నేను సాధించాల్సిందంతా సాధించలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. కుటుంబంలో నాకు సరైనటువంటి సపోర్ట్ రాలేదు అని కంప్లైంట్లో, గ్రీవెన్స్లో ఉంటాడు. సొసైటీ సోషల్ లైఫ్లో గ్రీవెన్స్ ఉంటుంది. ఆఖరికి దేవుడు కూడా మనకు కలిసి రాలేదు అని గ్రీవెన్స్లో, దేవుడు కలిసి రాలేదు, గ్రహాలు కలిసి రాలేదు, నక్షత్రాలు కలిసి రాలేదు, గోడలు కిటికీలు కలిసి రాలేదు, సొసైటీలో ఉండే మనుషులు కలిసి రాలేదు, కుటుంబంలో ఉండే సభ్యులు కలిసి రాలేదు. ఇంకేమిటి కలిసి వచ్చిందండి? దిస్ ఈజ్ ది వే ఇన్ విచ్ పీపుల్ థింక్. ఈ రాంగ్ డైరెక్షన్లో థింక్ చేస్తున్నంతసేపు దే విల్ నెవర్ కమ్ టు ది రైట్ పాత్. ది ఎంటైర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్ us. యుక్త, మన జీవితంలో ఆ యుక్తత్వాన్ని తెచ్చుకోవాలి. నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా. చాలా కష్టం. అందుకోసం మత్పరహ, మత్ పరముగా కలవాడు అయి ఉండాలి. అంటే మీరు భక్తి చేసి ఆ ఉత్సాహం మీలో ఉంటే వాసుదేవుడు యందు చక్కని భక్తి చేయటం, నిష్కామ భక్తి చేయాలి. సకామ భక్తి అనేది గౌణ భక్తి. ఇంకే భక్తి కాదన్నం ఎందుకని భక్తి అంటూ ఉంటారు. సెకండ్ క్లాస్ సిటిజన్ అంటారు. సెకండ్ క్లాస్ సిటిజన్ అంటే అర్థం ఏంటండి? ఈజ్ ఏ సిటిజన్? నో, ఇట్ ఈస్ సెకండ్ క్లాస్ సిటిజన్. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నో, ఈజ్ ఏ సిటిజన్? నో, ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అమెరికాలో సిటిజన్స్ గ్రీన్ కార్డు హోల్డర్స్ అని ఉంటారు. ఈ గ్రీన్ కార్డు హోల్డర్ ఈజ్ నాట్ ఏ సిటిజన్. సో దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్. సో ఆ విధంగా ఈ భక్తిలో కూడా నిష్కామ భక్తి, గౌణ భక్తి అంటారు. గౌణ భక్తి అంటే ఒక గుణాన్ని బట్టి దాన్ని భక్తి అన్నాం. దేవుడితోటి ఒక కనెక్షన్ పెట్టుకున్నాడు అని, ఈశ్వరుడు అనే సందర్భాన్ని బట్టి భక్తి అనిపిస్తే, అదర్వైజ్ అది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అది ఈశ్వర భక్తి కాదు, అది సంసార భక్తే. ఎందుకంటే వీడు అల్టిమేట్గా కోరిది సంసారాన్నే కోరతాడు. సో ఈశ్వరుణ్ణి కోరడు, సంసారాన్నే కోరతాడు. కాబట్టి దాని భక్తి అంటే ప్రేమ అని అర్థం. కాబట్టి వీడి ప్రేమ ఈశ్వరుని అని ఉండదు, ప్రేమ సంసారం ఉందే ఉంటుంది. ఊరికే ఈశ్వరుణ్ణి కనెక్షన్ పెట్టాడు గనక
ఈశ్వరుని మీద ప్రేమ లేకున్నా ఆ ఈశ్వర అనే గుణాన్ని బట్టి దాన్ని భక్తి అన్నాం. దాన్ని అంచేతనే గౌణ భక్తి అంటాం. అలా కాకుండా ఈశ్వరుని యందలి ప్రేమతో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే దాన్ని భక్తి అని అంటాం. సో ఆ విధంగా నిష్కామ భక్తి, సకామ భక్తి అధికంగా లోకంలో ఉంటుంది కాబట్టి ఆ డిస్టింక్షన్ కోసమని, ఆ తేడా స్పష్టంగా తెలియటం కోసమని నిష్కామ భక్తి అని విశేషణం ఒకటి వేస్తూ ఉంటారు. సో అటువంటి నిష్కామ భక్తి చేస్తే మనకి ఆ యుక్తత్వము జీవితంలో వస్తుంది. అదొక పద్ధతి. మత్పరః అహం వాసుదేవ పరః. సో జీవిత పరమలక్ష్యం ఏమిటంటే ఈశ్వరుడు పరమలక్ష్యం. అలా ఉండాలి. ఈశ్వర అభిముఖంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఈశ్వరాభిముఖంగా ఉండాలి. ప్రహ్లాదుడు అలాగే చెప్తాడు. శ్రీనాథు నర్చించు కరములు కరములు అంటే ఇంకా మొదలవుతుంది. చేతులు అంటే ఇంద్రియములు కదా. ఏ చేతులతో ఈశ్వరుని అర్చిస్తారో అవే చేతులు, ఏ కాళ్ళతో ఈశ్వరుడికి ప్రదక్షిణం చేస్తారో అవే కాళ్ళు, ఏ నోటితో ఈశ్వరుని నామాన్ని స్మరిస్తారో అదే నోరు. అంటే ఈ రకంగా అన్ని ఇంద్రియ వ్యాపారాలు ఈశ్వరాభిముఖంగా ఉండాలి. ఎందుకోసం అనే మాట లేదు, ఈశ్వరుని కోసమే. ఎందుకోసం అనే మాట లేదు, ఒకవేళ ఉంటే ఈశ్వరుని కోసమే. సో సుఖాన్ని ఎందుకోసం కోరుతాం మనం? సుఖాన్ని ఎందుకోసం కోరుతాం? సుఖం కోసమే. సుఖాన్ని మధురం కోసం కోరరు. ధనాన్ని దేనికోసం కోరుతాం? సుఖం కోసం కోరుతాం. ఇల్లుని దేనికోసం కోరుతాం? సుఖం కోసం కోరుతాం. భార్యాపుత్రాదులను ఎందుకోసం కోరుతాం? సుఖం కోసం కోరుతాం. సుఖాన్ని దేనికోసం కోరుతాం? సుఖం కోసం కోరుతాం. సుఖము అన్నా ఈశ్వరుడు అన్నా ఒకటే. సుఖము అంటే ఈశ్వరుడు ఒకటే. ఎందుకంటే కం బ్రహ్మ అనే ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. కం అంటే సుఖం. యద్వై భూమా తత్సుఖం. ఏది పరమాత్మయో అది ఏ సుఖం. కాబట్టి సుఖాన్ని సుఖం కోసం కోరినట్లుగా ఈశ్వరుని కోసం కోరుట. సో అది మత్పరః. సకల మనస్సు ఈశ్వరాభిముఖంగా ఉండాలి, బుద్ధి ఈశ్వరాభిముఖంగా ఉండాలి. సో ఆ విధంగా మత్పరఃకి అది ఇట్స్ వెరీ బిగ్ టాపిక్. ఇట్ ఈస్ రియల్లీ 12వ అధ్యాయంలో మత్పరః మీద కొంత బాగా వ్యాఖ్యానం చేస్తారు. ఎందుకంటే ఆ టాపిక్ భక్తి యోగ టాపిక్ కనుక. సో దేశమునందు కాలమునందు కూడా ఆ ఈశ్వరుణ్ణి ఫిక్స్ చేసుకుని, సో దట్ మీకు ప్రతి సందర్భంలోనూ ఈశ్వరునితోటి కమ్యూనియన్ ఉంటుంది. దేశం అంటే ఏమిటి? మన భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా అది పవిత్ర స్థానమే, క్షేత్రం. అది ఒక తీర్థము, ఒక క్షేత్రం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు ఈశ్వరునితోటి సంపర్కం ఏర్పడుతుంది. తర్వాత దేవాలయ గోపురము కానీ, ఈవెన్ చర్చ్ యొక్క స్పైర్ అని, అది కూడా ఎత్తైన స్పాట్గా ఉంటుంది. అది ఆ గ్రామానికంతకీ ఎత్తైనటువంటిది. ఎక్కడంటే గ్రామంలో ఏ మూల నుంచి అలా చూసినా మీకు ఆ దేవాలయ గోపురం కనపడుతుంది, ఆ కలశం అది కనపడుతుంది. అంటే యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ ఈశ్వర భావన ఎట్ ఎనీ టైమ్ అని అభిప్రాయం నాకు. సో అందుకోసం ఆ గోపురానికి ఆ విధమైన హైట్ అనేది ఒకటి. సో ఆ మొత్తం ఊళ్ళో ఏ స్ట్రక్చర్ అన్నిటికంటే ఎక్కువ ఎత్తులో ఇది ఉంటుంది. అంటే దట్ పర్టికులర్ స్పాట్ ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ అది చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా దాన్ని చూడడం. సో ఆ విధంగా కాలం ఏకాదశి, దశమి, సో ఇది అది చవితి అని ఇలాగా, లేకపోతే సూర్యోదయ సమయం, సూర్యాస్తమయ సమయం అంటూ అలాగే మళ్ళీ విత్ ఇన్ ఏ గివెన్ డే. సో ఇది శివరాత్రి, దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ డే అని ఈ విధంగా కాలంలో అనేక స్పాట్లు పెట్టుకుంటూ, మార్కులు పెట్టుకుంటూ పోతాం. సో దట్ ఆల్ ది టైమ్ యు ఆర్ కనెక్టెడ్ టు ఈశ్వర్. సో ఈ విధంగా మత్పరాహ. తర్వాత బుద్ధి యందు కూడా, ఇది మనస్సుకి సంబంధించి, బుద్ధి యందు కూడా మన మత్పరత్వము అంటే ఈశ్వర స్వరూపానికి సంబంధించిన విచారం చేయుట, గంభీరమైనటువంటి శాస్త్రముల యొక్క అధ్యయనము చేయుట, ఈశ్వరునికి సంబంధించిన శాస్త్రాధ్యయనం అంటే వేదాంత శాస్త్రం ఇత్యాదులు అధ్యయనం చేయటం. సో ఇది కూడా మత్పరత్వంలో భాగం. సో ఈ విధంగా మనకుండే శక్తి, యుక్తి అన్నీ కూడా మనశ్శక్తి, బుద్ధిశక్తి, ఇంద్రియ శక్తి, దేహశక్తి, ఈ శక్తులన్నిటినీ కూడా ఈశ్వరాభిముఖం చేయటం, దట్టు నిష్కామంగా ఆ ప్రయత్నాన్ని చేయటం పేరు మత్పరః. మీరు అలా చేసినట్లయితే సహజంగానే సంసారానికి మన మీద ఉండేటువంటి ఆ పట్టు బాగా తగ్గిపోతుంది. సో అప్పుడు ఇంద్రియములను వశంలోకి తెచ్చుకోవటం అన్నది చాలా తేలిక అవుతుంది.
కాబట్టి ఆ విధంగా ఈశ్వరుని యందు ఉండేటువంటి నిష్కామ భక్తి ఇంద్రియ వశీకరణములో చాలా బాగా సహకరిస్తుంది. కాబట్టి మత్పరః. లేదా ఇంకో రకంగా అంటే ఇవన్నీ కూడా కంబైన్డ్ సైమిల్టేనియస్గా మనం అన్ని ఉపాయాలని మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు. సో నిన్న మనం చేశాను ప్రత్యేగాత్మ. సో ఆత్మ విచారము అనేది ఒకటి ఉన్నది. ఆ వివేకపూర్వకంగా దేహాదుల ఎడల సాక్షిభావంతో ఉంటూ ఆత్మవిచార నిష్ఠుడు కనుక అయినట్లయితే ఇంద్రియ వశీకరణం చాలా తేలికైపోతుంది. సో మొత్తానికి వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భాష్యం ఏవం ఆసీనస్య యతే వశేహి యస్య ఇంద్రియాణి వర్తంతే అభ్యాసబలాత్ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో ఆసీనస్య ఈ విధంగా కూర్చోవాలి. ఆసీత అంటే కూర్చోవాలి. కూర్చోవాలంటే కుర్చీలో కూర్చోవాలి, సోఫాలో కూర్చోవాలని కాదు, స్థిరంగా నిలబడి ఉండాలి అని. భక్తి యందు స్థిరంగా నిలబడి ఉండాలి, లేకపోతే ఆత్మవిచారమునందు స్థిరంగా నిలబడి ఉండాలి. మన వాళ్ళు వానాకాలం చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటారో అలా అంటారు. ఉట్టి అలా ఏదో మూడ్లో ఏదో భగవద్గీతనో లేకపోతే భక్తనో ఏదో మూడు వస్తుంది, అలా కొద్దిసేపు అది ఒక ఆవేశం కింద వస్తుంది. ఆవేశం ఎంతసేపు ఉంటుంది? ఓ కొద్దిసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. మళ్ళీ మన సంసారం అన్నీ మామూలుగా ఉంటాయి. ఎందుకంటే సంసారం అనేది బలంగా కనపడుతూ ఉంటుంది ఎదురుకుండా. ఈశ్వరుడు అనేది మీరు పర్టికులర్గా పని కట్టుకుని భావన చేస్తే కానీ ఈశ్వరుని యొక్క భావన మనస్సుకి రాదు. సంసార భావన సహజంగా వస్తుంది. ఆ స్థితిని మార్చాల్సి ఉంటుంది. ఎలాగంటే నామరూపము మిథ్య అని ఇంత బలంగా నిరూపించటం వల్ల ప్రయోజనం ఏమిటంటే మనస్సుకి ఒక పాత సంస్కారాన్ని చెరిపేసి కొత్త సంస్కారాన్ని మనస్సుకి ఇవ్వాలి. నామరూపములే సత్యము అనే సంస్కారంలో మనస్సు పనిచేస్తూ ఉంటుంది. నామరూపాలతోటే వ్యవహరిస్తూ ఉంటుంది. పుట్టిన దాది గిట్టి వరకు వీడు నామరూపాలతోటే వ్యవహరిస్తాడు. నామరూపాలే సత్యం అనుకుంటాడు. ఆ డైవర్సిటీలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. సో వాడికి ఎంతలాగా రాపిడి చేస్తే ఈ నామరూపముల మిథ్య అని అర్థమవుతుంది. ఎంత వివేకం ఉంటే నామరూపాల మిథ్యని తెలుసుకోగలుగుతాడు. తర్వాత ఇంకో ఇబ్బంది ఏంటంటే, ఎందుకంటే మీకు నామరూపాలంటే ద్వేషం, నామరూపాలంటే ద్వేషం కాదు. పాయింట్ ఏంటంటే ఎంతవరకైతే నామరూపములు సత్యమని మీరు అనుకుంటారో అంతవరకు మీకు సత్యం తెలియదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. వీడు ఎంతవరకు అయితే పావు అనుకుంటూ ఉంటాడో అంతవరకు అది తాడు అనే సత్యం తెలియదు. సో దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. మీరు పావు అనుకుంటే తాడు అన్నది అసలు పిక్చర్లో ఉండదు. ఇట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ముందు ఈ పావుని ఎక్స్క్లూడ్ చేస్తే కానీ తాడు రాదు అసలు పిక్చర్లోకి. రెండు యూ కెనాట్ హ్యావ్ బోత్. ఐ మీన్ దిస్ ఈజ్ దట్ యాజ్ వెల్ యాజ్ దిస్ అని అలా ఎక్కడ అలాంటి జ్ఞానం ఉండదు కదా. కాబట్టి నామరూపములు మిథ్య అని తెలుసుకోవాలి. నామరూపములు మిథ్య అంటే మనం చూస్తూ ఉన్న సంసారం మిథ్య అని అర్థం దానికి. అది తెలుసుకున్నప్పుడే మీరు రియల్ ప్రోగ్రెస్ని మీరు చేయగలుగుతారు. నాతోటి ఒక భక్తుడు అన్నారు, నేను కృష్ణ శివ పంచాక్షరి చాలా కాలం నేను ఉపాసన చేశాను. నాకేమో దాంట్లో ఫలం కూడా ప్రతిఫలం కనపడింది. నాకు మంచిగా ఉండేది. నేను అనుకున్న పనులన్నీ కూడా బాగా అవుతుండేవి. ఆ తర్వాత ఫర్ సమ్ రీజన్ ఐ వెంట్ ఇన్ టు సమ్ ప్రాబ్లమ్స్. సో నేను శివ పంచాక్షరి నుంచి దూరం అయిపోయి ఇప్పుడు ద్వాదశాక్షర మంత్రాన్ని చేశాను. ఆ తర్వాత సో మళ్ళీ థింగ్స్ హ్యావ్ ఫాలన్ బ్యాక్ ఇన్ ప్లేస్ అంటూ ఆ విధంగా చెప్పారు. చెప్పి మీ అభిప్రాయం ఏమిటి అంటే, నేను చెప్పాను మీరు శివ పంచాక్షరి చేసినందుకు, ద్వాదశాక్షర మంత్రం చేసినందుకు మే గాడ్ బ్లెస్ యూ, యూ హ్యావ్ డన్ ఎ నైస్ థింగ్. కానీ మీరేం చేస్తున్నారంటే ఆ శివ పంచాక్షరి ద్వాదశాక్షరి మంత్రములు దాన్ని మీరు చేసి జపము ఆ సాధనని సంసారం వచ్చేటువంటి ఒడిదుడుకులు సుఖదుఖాలు వాటిని కనెక్షన్ ఇచ్చుకుని యు ఆర్ ట్రైంగ్ టు అసెస్ దిస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దాట్. సో అంచేతనే మీకు శివ పంచాక్షరి అనుకూలించింది, అనుకూలించలేదు, ద్వాదశాక్షరి అనుకూలించింది, అనుకూలించలేదు, ఈ డైవర్సిటీలో మీరు ప్రాబ్లంలో పడ్డారు. మీరు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇంక రేపు పొద్దున్న ఈ పంచాక్షరి పోతుంది, ద్వాదశాక్షరి పోతుంది, ఇంకొక చతుర్దశాక్షరో పంచదశాక్షరో ఇంకోటి వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది, అది పట్టుకుంటారు. కాబట్టి సో ది ఇష్యూ యు ఆర్ టోటల్లీ ఇన్ ది రాంగ్ డైరెక్షన్
and you want me to give a reply or a counseling or an advice that fits into your wrong direction. This is another problem. నేను ఐ డు నాట్ లుక్ ఎట్ ఇట్ దట్ వే అట్ ఆల్. నాకల్లా అసలు మీరు అనుకున్న దృష్టికోణంలో నాకు అది కనపట్టలేదు. నాకు ఎలా కనపడుతోందంటే జీవితం అనగా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. మీరు పంచాక్షరి చేశారు, ద్వాదశాక్షరి చేశారు, అది అలాంటి పెట్టండి. జీవితం అనగా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. మీరు పంచాక్షరి చేస్తున్న టైంలోనే ఇంకొకటి ద్వాదశాక్షరి చేస్తున్నాడు అనుకోండి, వాడికి వచ్చేయలేదు సుఖ దుఃఖాలు. షిఫ్ట్ మీరు ద్వాదశాక్షరికి షిఫ్ట్ అయ్యేప్పటికి వాడు పంచాక్షరికి షిఫ్ట్ అయ్యాడు, వాడికి మళ్ళీ సుఖ దుఃఖాలు వచ్చాయి. కాబట్టి ఈ రకమైన స్పెక్యులేషన్ వద్దు. జీవితం అనగా ఒడుగురు స్టాక్ మార్కెట్లో లాగా మీరు ఇక్కడ ఈ స్టాక్ పెరుగుతుందో పెరగదో అని ఇది అమ్మేసి అది షిఫ్ట్ అయ్యేప్పటికి ఇది పెరిగి అది తగ్గింది, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి అలా వద్దు. డోంట్ గో ఆన్ స్పెక్యులేటింగ్ ఆన్ దీస్ థింగ్స్. అసలు ముందు రెండింటినీ డిస్కనెక్ట్ చేసేయండి. సాధన వేరు, సంసారం వేరు. సంసారంలో యాటిట్యూడ్ ఏమిటంటే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖాలని మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ అప్రోచింగ్ దెమ్. అండ్ వాటిని మనం గీత చదువుకుంటుంటే బాగా తెలుస్తుంది. ఆ సుఖ దుఃఖాలను అలా నడిపించడం, ఈ సాధన దారిని సాధన చేసుకోవడం. ఎందుకంటే ఈ సాధన లెవెల్ వేరు, సుఖ దుఃఖాల లెవెల్ వేరు. ఏమిటంటే సుఖ దుఃఖములు తత్ప్రయుక్తమైన జీవితం మిథ్య, అది మిథ్యది. ఇట్స్ ఎ ప్యాసింగ్ షో, ఇట్ ఈజ్ నాట్ రియల్. వెరాజ్ ఈ సాధన, దాన్ని బట్టి ఆత్మవిచారము, వీడి యొక్క అంతరంగ వికాసము, దట్ ఈస్ ది రియల్ థింగ్. నౌ యు ఆర్ కనెక్టింగ్ టు రాంగ్ థింగ్స్. ఈ రియల్ని అన్రియల్తో ముడెట్టి మీరేమో కంక్లూషన్స్ డ్రా చేస్తానంటే యు ఆర్ మిస్లెడ్. అండ్ దెన్ దిస్ వెరైటీ, డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, దాంతో అగైన్ యు ఆర్ మిస్లెడ్ బై ది డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఆ ఫికల్ మైండెడ్నెస్, దట్ ఈస్ ఎ ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు రీఆర్గనైజ్ యువర్ ఎంటైర్ థింకింగ్ అని నేను చెప్పాను. సో ఆ విధంగా కాబట్టి ఆసీనస్య యతే అంటే కూర్చోవడం అని కాదు, ఒక స్థిరమైన నిర్ణయంలో ఉన్నటువంటి వాడు. ఆసీనస్య యతే అంటే యతనశీలస్య, అభ్యాసం బాగా అధికంగా ఉండాల్సి. అక్కడ ఫోన్ మోగుతుంది, మీరు దాని గురించి చింత చేయకండి. వీ ఇగ్నోర్ ది ఫోన్, ఎందుకంటే క్లాస్ టైంలో ఫోన్ ఆన్సర్ చేయం కదా. ఓకే. యతేహే యతనశీలస్య, ఎప్పుడు యతిగా బతకాలి. యతి అంటే ఈలో శీలము అర్థం. యతి ప్రయత్నే, ఈ సంజ్ఞ యత్ అని మిగులుతుంది, ప్రయత్నం అని అర్థం. ఈ చేరిస్తే దానికి శీలార్థం అంటే ప్రయతనశీల అంటే స్వభావం చేతనే సాధన చేసే స్వభావం గలవాడు. అంచేతనే అభ్యాస బలాత్ అని అంటున్నారు. సో ఈ విధంగా మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ నిర్ధారణ చేసుకుని ఏవమాసీనస్య యతేహే, ఏమిటా ప్లాట్ఫాము? మత్పరః. ఆ ప్లాట్ఫామ్ ఆత్మవిచారము, ఈశ్వర భక్తి. యూ కెన్ టేక్ బోత్ సైమల్టేనియస్లీ. సో ఒకప్పుడు ఆత్మవిచారం, మరొకప్పుడు ఈశ్వర భక్తి. సపోజ్ మీరు దేవతా సన్నిధానంలో, దేవాలయంలో అక్కడ ఉన్నారనుకోండి, దట్ ఈస్ ది అకేషన్ ఫర్ ఈశ్వర భక్తి. అండ్ సపోజ్ మీరు ఉపనిషత్ క్లాస్లో ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన మననం చేస్తుండొచ్చు, లేకపోతే నిధిధ్యాసనం చేయొచ్చు, లేకపోతే క్లాసులోనే శ్రవణంలో ఉండొచ్చు. అది అకేషన్ ఫర్ ఆత్మవిచార. సో బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఈశ్వర భక్తి అన్నా ఆత్మవిచారం అన్నా ఒక్కటే, దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. సో కాబట్టి మీరు రెండు కూడా సైమల్టేనియస్గా జీవితంలో ముందుకు తీసుకుపోవాలి. ఆ విధంగా ఉండి అభ్యాసాన్ని కనుక చక్కగా చేసుకున్నట్లయితే సో ఇంద్రియాని వశే వర్తంతే, ఇంద్రియములు వశంలో ఉండిపోతాయి, ఏం సమస్య కాదు. సో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, వాడి ప్రజ్ఞ అప్పుడు స్థిరమైపోతుంది. వివేక ప్రజ్ఞ స్థిరమైపోతుంది. వివేక ప్రజ్ఞ అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు మిథ్య. సో ఈ జగత్తును దర్శిస్తూ ఉండే ఆత్మ చైతన్యము గలదో అది ఏ ఈశ్వరుడో అది ఏ సత్యము అనేటువంటి ఆ వివేక ప్రజ్ఞ అది స్థిరమైపోతుంది. సత్యస్య సత్యం అని పరమాత్మని సత్యస్య సత్యంగా ప్రతిపాదిస్తారు. నామరూపాత్మకమైన జగత్తు సత్యం. సత్యం అంటే సత్ త్యాన్ అర్థం, ట్రూత్ అని కాదు. వాట్ ఎవర్, ఈవెన్ ఇఫ్ యూ కాల్ ఇట్ ట్రూత్, దెన్ ఇట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ది ట్రూత్. అప్పుడు ఇది అన్ట్రూత్ అవుతుంది, లోవర్ ట్రూత్ అవుతుంది. ఓకే, లోవర్ ట్రూత్ అవుతుంది. దెర్ ఈజ్ నో అన్ట్రూత్, బట్ దెర్ ఈజ్ ఎ లోవర్ ట్రూత్. అలా చెప్పుకోవచ్చు. కొంతమందికి జగత్తు మీద ప్రేమ ఉన్నప్పుడు ఇలా చెప్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. జగత్తు మిథ్యా అని మొత్తమే తోసిపుచ్చేస్తే వాడికి చికాకు అనిపిస్తుంది. కాబట్టి జగత్తు లోవర్ ట్రూత్ అండి, హయ్యర్ ట్రూత్ ఉంది అని. కాబట్టి ఇప్పుడు మనం ఏ ట్రూత్ పట్టుకుంటారా? లోవర్ ట్రూత్ హయ్యర్ ట్రూత్ కూడా పట్టుకుంటారా? రెండు పట్టేసుకుంటారా? ఏది పట్టుకోవాలి? వేరే ఆలోచించండి, హయ్యర్ ట్రూతే పట్టుకోవాలి.
అది రాదు. మీరు రెండు పట్టుకుంటా ఉంటే అది తెలివితేటలు అనిపించుకోదు. లోవర్ టూత్ హైయర్ టూత్ రెండు పట్టుకుంటా ఉంటే యూ కెనాట్ డూ ఇట్. యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఓన్లీ వన్ థింగ్ అట్ ఎ టైం. అలాగని తర్వాత శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రెండు శ్లోకాలు కలిపి ఒక వాక్యం, ఒక ఒక సెంటెన్స్ అనమాట. ఇట్స్ ఎ టాపిక్ బై ఇట్ సెల్ఫ్. సో గీతలో రెండు చెప్పారు. ఒక మనిషి నాశనం అయిపోవాలంటే ఆ మార్గం ఏమిటి, అది ఇదే ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, మనిషి నాశనం అయిపోతాడు. సో అదే ఇదో ఈ మార్గం. ఎందుకంటే నాశనం అయిపోయే మార్గం ఎందుకు చెప్పడం అంటే అటు వెళ్లకుండా ఉంటారని చెప్తారు, దాన్ని పరిహరిస్తారని చెప్తారు. తర్వాత ఒకడు నాశనం కాకూడదు, అది ఇంకో మార్గం. అదేమిటంటే నమే భక్త ప్రణశ్యతి అని చెప్పబోతున్నారు. భక్తుడి గురించి చెప్పి ఇగో ఈ విధంగా ఉంటాడు భక్తుడు, అటువంటి భక్తుడు నశించడు అని చెప్పబోతున్నారు. కాబట్టి మనం ఆ భక్తుని లక్షణాలను సంపాదించుకుని ఒక భక్తుడుగా ఉండిపోగలిగితే మనం నశించిపోకుండా ఉంటాము. ఈ లక్షణాలను కనుక మనం పరిహరిస్తే అప్పుడు కూడా నశించిపోకుండా ఉంటాము. కాబట్టి ఏదైతే డౌన్ హిల్ పాత్, ఇటు వెళ్తే నువ్వు ఇంకలాగా స్లిప్ అయిపోయి పడిపోవడమే, ఇటు వెళ్తే నీకు ఉన్నతి కలుగుతుంది. రెండూ తెలుసుండాలి. రెండూ తెలిస్తే నౌ యు ఆర్ సేఫ్, అదనమాట. సో ఓకే, ఈ నశించిపోయే మార్గం, బాగుపడే మార్గం తర్వాత చూడొచ్చు. ముందు నశించిపోయే మార్గం తెలుసుకోవాలి. సో బాగుపడ్డం మాట ఉన్నది మనం ఉన్నది నిలబెట్టుకోవడం ముఖ్యం కదండి. సో ఈ దేంట్లోకి వెళ్ళకూడదో ముందు తెలుసుకోవాలి. అది ఎలాగంటే చూడండి, ధ్యాయతో విషయాన్ పుంసః, ధ్యానము, ధ్యానము చేయుట. ధ్యై చింతాయాం అని ధాతువు అది. ధ్యై ఐ, దాని ఇత్సం ఐ వర్ణం, దానికి మళ్ళీ అదొక ప్రత్యేకత. ధ్యాయతి అని ఉంటుంది. ఆ ఐ అలా ఆయ్ అవుతుంది. గై, గై అని ఇంకో ధాతు ఉంది, గానము చేయుట, గాయతి అవుతుంది. సో ఇవన్నీ స్పెషల్ ధాతువులు. ఏ వ్యాకరణం వల్ల కొంత సప్లై చేస్తుంటే వాళ్ళు సంతోషిస్తారు. ఆ జ్ఞానం కూడా కలుగుతుంది అనే అభిప్రాయం. సో ఎనీవే, ధ్యై చింతాయాం. చింత అంటే తెలుగు చింత కాదు. తెలుగు చింత వేరు, సంస్కృతం చింత వేరు. తెలుగు చింత అంటే ఏమిటి? దుఃఖించుట. ప్రాబ్లం, ఇట్స్ ఏ ప్రాబ్లం. ఇన్ సాంస్క్రిట్ దుఃఖించుట అనే అర్థం లేదు చింత శబ్దానికి. చింత అంటే ఆలోచించుట అని అర్థం. సో అంటే మనస్సుని యాక్టివ్గా చేపట్టడం, మనస్సులో ఏవో పరిపరి విధాల తలపోయుట అని అర్థం. సో ధ్యానం చేయటం అంటే, సో ఏదో ఒక దాన్ని పట్టుకుని మీరు నిరంతరంగా స్మరిస్తూ ఉంటే, దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఊహాపోహలు చేస్తూ ఉంటే దాన్ని ధ్యానము అని అంటారు. మెడిటేషన్ వే, యు ఆర్ మెడిటేటింగ్ అపాన్ ఇట్. అల్టిమేట్లీ యు ఆర్ మెడిటేటింగ్ అపాన్ ఇట్. మనిషికి ధ్యానం చేయటం తెలుసు, ఎతొచ్చి ఫలానాది ధ్యానం చేయమంటే సమస్య, కానీ ధ్యానం చేయటం తెలుసు. నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను. సపోజ్ మీరు బ్యాంకుకి వెళ్ళి ఒక కొత్త నోట్ల కట్ట తీసుకున్నారనుకోండి. రూపాయి, మీరు 100 రూపాయలు కావాల్సి వచ్చి 100 రూపాయలు చెక్ ఇచ్చారనుకోండి. వాడు 1 రూపాయల నోట్ల కట్ట ఇచ్చాడు అనుకోండి. లెక్క పెడతారా? లెక్క పెట్టం. దాన్ని ఏం లెక్క పెడతాం, ఏదో ఒక ఐటమ్ ఇటు ఒకటి ఉంటుంది, జేబులో వేసుకొస్తాం. 1000 రూపాయల చెక్కి 10 రూపాయలు కట్ట ఇచ్చాడు అనుకోండి, బహుశా లెక్క పెట్టకపోవచ్చు. 10,000 చెక్కి 100 కట్ట ఇచ్చాడు అనుకోండి, లేదా 50,000 చెక్కి 500 కట్ట ఒకటి కొత్త కట్ట మీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? లెక్క పెట్టారు. ఆ లెక్క పెట్టేప్పుడు మనస్సు ఎలాగ ఏకాగ్రం అవుతుందా? అవుదా? అవుతుంది. చుట్టూ జనం ఉంటారు, కేకలు ఉంటాయి, ఇది ఉంటాయి, అది ఉంటాయి, బెల్ల కొడతాడు, నెక్స్ట్ కౌంట్, నెక్స్ట్ నెంబర్ పిలుస్తాడు, ఏవే ఎవరి పనులు ఉంటారు. చుట్టూ రొదగానే ఉంటుంది. ఎంత రొదగా ఉన్నా వీడు అలాగా ఏకాగ్రంగా
కరెక్ట్గా లెక్క పెట్టుకుంటాడు. తర్వాత కళ్ళు కూడా మూతపడదు, మీరు గమనించారో లేదో, ఈ రెప్పపాటు కూడా ఆగుతుంది, ఇట్ వెయిట్స్, తర్వాత రెప్పపాటు పడుతుంది. మనసు ఇటు అటు కదలదు, అక్కడే ఉంటుంది ఆ నెంబరు. దాన్ని ధ్యానము అని అంటాం. కాబట్టి ధ్యానము అన్నది వీ నో ఇట్, వీ నో హౌ టు డూ ఇట్. మీరు సినిమాకి వెళ్తారు, అక్కడ అబ్సార్ప్షన్ ఆఫ్ ది మైండ్ టేక్స్ ప్లేస్. డైరెక్టర్ సరైన వాడైతే హీరో యాక్టింగ్ చేస్తుంటే పారిపోబుద్ధి వస్తుంది అక్కడి నుంచి, అక్కడ కూర్చోలేము. డైరెక్టర్ సరైన వాడు అయి ఉండాలి, కథ చెప్పే విధానం తెలుసు ఉండాలి వాడికి. ది వే ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఇన్ ఆర్ట్. సో స్టీవెన్ స్పైల్బర్గ్ అని బహుశా పేరు విని ఉంటారు. హీ నోస్ హౌ టు టెల్ ఎ స్టోరీ. జాస్, అలాగే జురాసిక్ పార్క్, ఇలాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ఇవన్నీ కూడా ఉంటే అక్కడ కథ ఏమి పెద్ద విషయం ఉండదు, కానీ ఆ చెప్పి విధానం ఎలా చెప్తాడంటే ఇది స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అక్కడ నిలబడి చెప్తాడని కాదండి, దట్ ఈస్ హౌ హీ విల్స్ ఇట్ అప్. సో ఎలా చేసుకొస్తాడంటే దెర్ ఈస్ టోటల్ అబ్సార్ప్షన్. జాస్ అని ఉంది, ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. ఇట్ మేడ్ వేవ్స్ ఇన్ ది వరల్డ్, మూవీ వరల్డ్లో ప్రపంచం అంతా ప్రదర్శించారు, కోట్లు సంపాదించారు. ఏమిటంటే ఒక తిమింగలం ఉంటుంది. ఈ తిమింగలం అనే మాట చిన్నప్పుడు సంస్కృతం మొదలెట్టినప్పటి నుంచి వింటున్నాం. ఈ తిమింగలం ఏం చేస్తుందంటే ఎవరైనా ప్రాణులు కనపడితే అది తింటుంది. అది తిమింగిలం, గిలము అంటే గిల అంటే మింగుట అని అర్థం. తిమి అంటే పెద్ద చేప, తిమిని మింగేస్తుంది కాబట్టి అది తిమింగిలం, పెద్ద చేపలు తినేస్తుంది. అప్పుడప్పుడు ఈ పెద్ద చేపని తినే తిమింగలము మనుషులను కూడా తింటుంది, మనకు తెలియదు ఆ సంగతి. సో అది స్టోరీ. మనిషి ఎవడైనా తగిలితే దాని దారిలో సముద్రంలో అది ఆ మనిషిని తింటుంది. దట్ ఈస్ ది పాయింట్. అండ్ నౌ యూ హ్యావ్ టు కిల్ దట్ సో దట్ పీపుల్ కెన్ బి సేఫ్. ఇది స్టోరీ. దీన్ని అతను ఎంత బాగా చెప్తాడంటే ఈ స్టోరీని మోస్ట్ అబ్జార్బింగ్గా చెప్తాడు. సో 2 hours అంత పిక్చర్ ఉంటుంది. ఆ 2 hours కూడా మీరు యూ థింక్ ఆఫ్ ఓన్లీ వన్ టాపిక్, దెర్ ఈజ్ నో సెకండ్ టాపిక్. దాన్ని ధ్యానము అంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ధ్యానం మనకి చేతనవునా చేత కదా? చేతనవునా, వీ నో ఇట్. ధ్యానం మనకి చేత కాకపోవడం అంటూ ప్రసక్తి ఏం లేదు. ఎటొచ్చి మనం దేనిని చక్కగా ధ్యానం చేయగలుగుతాము అంటే దేని యందు మనకి ప్రేమ ఉన్నదో దానిని చక్కగా ధ్యానం చేయగలుగుతాం. మళ్ళీ అల్టిమేట్గా రాగద్వేషాలు నిర్ధారణ చేస్తాయి. దేని యందు ఆసక్తి ఉంటే దాన్ని మనం ధ్యానం చేస్తాం. అమెరికాలో ఉన్నాడు అనుకోండి, మన బంధువు కొడుకో కూతురో ఎవరో అమెరికాలో ఉన్నారనుకోండి, వీడు ఇక్కడ కూర్చుని అమెరికాలో ఉండే ఆ వ్యక్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడిని ధ్యానం చేద్దామని కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు అలా కొద్దిసేపు ఉండి శ్రీకృష్ణుడు పక్కకి తప్పుకుంటాడు. ఆ అమెరికాలో ఉండే వ్యక్తిని ధ్యానం చేస్తాడు. 15 నిమిషాలు అయిన తర్వాత అరే 10 నిమిషాల్లో మనం శ్రీకృష్ణుడు ధ్యానం చేయలేదు, అంతా అమెరికా ధ్యానమే చేసామే అని అనిపిస్తుంది. దట్ హీ రియలైజెస్. శ్రీకృష్ణుడు ధ్యానం చేద్దాం అనుకుని ఇంకో ధ్యానం చేయబెట్టి హీ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. ఈ మెడిటేషన్ అనేది ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఆల్ ది టైమ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఇట్ ఈస్ యూ ఎంటర్ ఇన్ టు ఇట్, యూ స్లిప్ బ్యాక్ అగైన్, యూ పుష్ ఎ లిటిల్ అప్వర్డ్స్, అగైన్ యూ స్లిప్, అగైన్ పుష్ అప్వర్డ్స్, అగైన్ యూ స్లిప్. అలాగే ఉంటుంది. ఈ బ్యాక్ అండ్ ఫోర్తే నడుస్తూ ఉంటుంది. అండ్ దాంట్లో ప్రతిష్ట అంటే ఆ స్థిరత్వం దొరకడం చాలా కష్టం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెడిటేషన్ అన్నది ధ్యానం, అంటే ఆత్మధ్యానం నుండి ఈశ్వర ధ్యానం అన్నది మనకి పతంజలి మహర్షి 6వ అంగంగా చెప్పాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అని చెప్పాడు. 6 కాదు 7వ అంగంగా చెప్పాడు. 6 అయ్యాక 7 చెప్పాడు. మనం మొట్టమొదట ధ్యానంతో ఆరంభిస్తాం. బిగినింగ్ ధ్యానంతో మొదలు పెడతాం. మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. సో వీడు మెడిటేషన్కి వెళ్ళిపోతాం. అక్కడ కొద్దిగా ఫీజు తీసుకుని మెడిటేషన్ చెప్తారు కాబట్టి వెళ్ళిపోతాడు. ఎందుకు మెడిటేషన్కి వెళ్ళిపోతాడంటే ఈ సంసారంలో ఉండేటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్ని తగ్గించుకోవడం కోసం ఎవడో చెప్తాడు కొంచెం మెడిటేషన్ చేయని చెప్తాడు. వీడికి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని 40s వస్తుంది. ఇట్ ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ సిండ్రోమ్. దానికి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని. మీరు కనుక మీరు గూగుల్ తెలుసు కదా, www.google.comకు వెళ్ళి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని టైప్ చేసి సెర్చ్ అంటే అది 1000 పేజీల మెటీరియల్ పెడుతుంది మీ ముందు. మీ ఓపిక, మీరు చదివి ఓపిక ఉండాలి. నేను కొంత చదివి వదిలిపెట్టేశాను ఇంకా నా వల్ల కాక. మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని. ఈ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ ఏమిటంటే
వీడు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు, భోగవాసన బాగా బలంగా ఉంటుంది, విదిలిపెట్టలేడు. సో ఎందుకంటే యవ్వనం ఆ మధ్య వయస్సు అంతా భోగపరాయణుడుగా ఉంటాడు, భోగవాసనలతో ఉంటుంది మనస్సు. దెన్ నౌ ది పేమెంట్ టైం కమ్స్. ఇది భోగాలు అనుభవించిన దానికి యూ హెవ్ టు పే ఎ ప్రైస్ ఫర్ ఎవ్రీ లగ్జరీ దట్ యూ ఎంజాయ్, ఎవరీ ప్లెజర్ దెర్ ఈజ్ ఎ పేమెంట్ టు బి మడన్. పేమెంట్ అంటే మనీ అనుకున్నారు మీరు, మనీ పేమెంట్ ఎలాగో అయిపోతుంది, ఇంకో పేమెంట్ ఉంది, పెయిన్ అనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్లెజర్కి పెయిన్ యూ హ్యావ్ టు పే. మనీ ఎలాగో పే చేస్తారు, వెంటనే పే చేస్తారు, పెయిన్ యూ హ్యావ్ టు పే లేటర్. ఇప్పుడు పెయిన్ పేమెంట్ చేసి టైము, డయాబెటీస్, హార్ట్, ఇది అది అవన్నీ ఆ టైంలోనే వస్తాయి. నౌ హీ హ్యాస్ టు పే ఫర్ ఇట్. దెన్ ఆసక్తులు, సంసారాసక్తులు పెంచుకుంటాడు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఇవన్నీ పెంచుకుని అలా పెంచి పెంచి తీసుకొస్తాడు. అప్పటికి వచ్చేప్పటికి అవన్నీ కూడా రైప్ అవుతాయి. నౌ హీ హ్యాస్ టు పే ఫర్ ఇట్. హీ హ్యాస్ టు పే. కొడుకు చెప్పిన మాట విండు, వియ్యంకుడు గారు పలకరించారు, ఇవన్నీ హీ హ్యాస్ టు పే ఫర్ ఆల్ దిస్. హీ కెనాట్ ఎస్కేప్. సో దట్ ఈస్ ది మిడిల్ ఏజ్ సిండ్రోమ్ టైం. ఆ టైంలో వీడికి ధ్యానం చేయమని ఎవరో సలహా చెప్తాడు. ధ్యానం చేయమంటే వీడు ధ్యానానికి వెళ్ళిపోతాడు, మెడిటేషన్ సెంటర్. నథింగ్ విల్ హ్యాపన్. 7వ స్టెప్లో వీడు మొట్టమొదటి మొదలు పెడితే ఏమవుతుంది? హీ విల్ స్లిప్ బ్యాక్ ఫ్రమ్ ఇట్. ఇట్ వోంట్ వర్క్. ధ్యానానికి కూర్చుంటాడు, సంసారాన్నే ధ్యానం చేస్తాడు అల్టిమేట్గా. కాబట్టి కావాల్సింది ఏమిటంటే మెడిటేషన్ ఆఫ్ ఈశ్వర అదంతా తర్వాత చేతులు, కానీ కంగారు ఏం లేదు. ముందు సంసార విషయములను, భోగములను ధ్యానము చేయడం మానేయాలి. ఎందుకంటే ధ్యాయతో విషయాన్ పుంసః, విషయములను ధ్యానము చేసినప్పుడు సంగస్తేషూపజాయతే, ఆ విషయముల యందు సంగము పుట్టును. విషయము ఆ పదాన్ని మీరు తెలుసుకోవాలి. షీ బంధనే అని ధాతువు, ఇత్. ఇది షీయే ఇత్. ఇత్ అంటే ఏదో పరస్మైపదో ఆత్మనేపదో ఏదో ఉంటుంది కదా, ఆత్మనేపది. షీయ బంధనే విశేషేణ, వి అంటే విశేషాన్ని, గట్టిగా బంధిస్తాయి గనుక వాటికి విషయములు అని పేరు. అంటే భోగములు, భోగములు మనిషిని గట్టిగా బంధిస్తాయి, అందుకోసం వాటికి విషయములు అని పేరు. సో భోగములు గట్టిగా బంధించడం అంటే ఏమిటి? ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, ఆహారాన్ని వీడు శరీర ధారణ కోసం ఆహారం అని కాకుండా భోగం కోసం ఆహారము అని ఒక పాలసీ బిగిన్ అవుతుంది జీవితంలో. ఒకసారి భోగం కోసం ఆహారం అని మొదలైందంటే వీడు మరణించే సమయం వరకు కూడా దాని చేత ఆ ఆహారము యందలి రుచి ఏదైతే ఉన్నదో దాని చేత బంధింపబడి ఉంటాడు. అంచేత చచ్చిపోయే ముందు కూడా ఏదో ఉల్లిపాయ పకోడీలు తినాలనో, లేదా చికెన్ బిర్యానీ తినాలనో ఏదో కోరిక. వీడికి మంచం మీద, బెడ్ మీద ఉంది, ఆఖరి కోరిక ఏమిటంటే అది. అలాగంటి స్థితి నిర్మాణం అవుతుంది. సో అలా బంధిస్తుంది కాబట్టి. సో భోగములు బంధిస్తాయి, మ్యూజిక్ బంధిస్తుంది, తర్వాత పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా బంధిస్తాయి, ఈ భోగాలన్నీ కూడా బంధిస్తాయి. సో అంచేతనే వాటికి విషయములు అని పేరు, విషయములు. సో ఈ విషయములను అంటే భోగ్య వస్తువులను వీడు స్మరిస్తూ ఉంటాడు. ఒకప్పుడు భోగ్యములు మనుషులు అవుతారు. యూ ఎంజాయ్ ది కంపెనీ ఆఫ్ అనదర్ పర్సన్ అనుకోండి, అప్పుడు ఆ అనదర్ పర్సన్ భోగ్యం అవుతాడు, వాడు భోగ్యం అవుతాడు. సపోజ్ వాడు మీ కంపెనీ ఎంజాయ్ చేశాడు అనుకోండి, మీరు వాడికి భోగ్యుడు అవుతారు. సపోజ్ హీ డజంట్ ఎంజాయ్ యువర్ కంపెనీ, దెన్ యు ఆర్ నాట్ ది భోగ్య, హీ ఈజ్ ది భోగ్య. సో అప్పుడే కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. అలాగనమాట. కాబట్టి ఈ భోగ్యములు ఏవైతే ఉంటాయో వాటిని మనము ధ్యానము చేస్తాము. అంటే ఓసారి భోగ్యము మనస్సులో అలా ప్రవేశించి మళ్ళీ పక్కకి తప్పుకోవటంలో తప్పేం లేదు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సపోజ్ ఇప్పుడు నేను స్టీవెన్ స్పైల్బర్గ్ అనేదో అన్నా, అంటే ఇంకేదో కొత్త సినిమా తీసాడు అనుకోండి, ఆయన తీసిన ఆ కొత్త సినిమా చూస్తే బాగుండును. లేకపోతే జాస్ అని అన్నానుగా, ఆ జాస్ చూస్తే బాగుండు, ఈయన స్వామీజీ జాస్ అంటున్నాడు ఇది చూస్తే బాగుండును అని మీ మనస్సులో ఒక ఐడియా కలిగింది అనుకోండి, తప్పేం కాదు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అలా కాకుండా ఓ చోట కూర్చుని జాస్ సినిమా ఎలాగా ఇప్పుడు చూడడం, ఎలా చూడడం 2-3 నిమిషాలు ఆలోచించారనుకోండి, దాన్ని ధ్యానము అంటారు. సో కంటిన్యూటీ ఉంటుంది. అదే వృత్తి అంటే థాట్ వేవ్. ఆ థాట్ ఇట్ పెర్సిస్ట్స్ ఫర్ సమ్ టైమ్, దాన్ని ధ్యానము అంటారు.
దీనికి నేను దృష్టాంతం మీకు నేను చెప్తా చూడండి. నేను న్యూయార్క్ టైమ్స్ చదివేవాడిని. న్యూయార్క్ టైమ్స్లో నాకు అర్థమైపోయింది దాని రహస్యం. ఫస్ట్ పేజీ తీస్తాం, తీసిన వెంటనే సాక్స్ అవెన్యూ అని వాడు పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేస్తాం. ఫ్యాషన్ డ్రెస్సులు అండ్ ఆర్నమెంట్స్, సాక్స్ అవెన్యూ ఫస్ట్, ఇలా ఫస్ట్ పేజీ తెరవగానే వేస్తాం. ఎంత డ్రామాటిక్గా వేస్తాడంటే ఈ సెకండ్ పేజీలో పడుతుంది, థర్డ్ పేజీలో మంచి ఇంపార్టెంట్ ఐటమ్ ఉంటుంది. అది చదువుతో దీన్ని మీరు మిస్ కాలేరు, వేస్తాడు. యూ కెనాట్ మిస్ ఇట్. సో ఇది చదివి ఇది ఇంకేసి చూసి దీని సమాచారం ఏదో చూసుకుని మళ్ళీ పేజీ తిప్పుతారు. మళ్ళీ పేజీ తిప్పితే మళ్ళీ సాక్స్ అవెన్యూ, సెవెంత్ అవెన్యూ సాక్స్ అనేటువంటి మళ్ళీ అడ్వర్టైజ్, మళ్ళీ అంత ఫుల్ పేజీ. అరే వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఇన్ వన్ పేజ్ అంటే $10,000. నేను రఫ్గా చెప్పాను, నేను చెప్పిన తక్కువే ఉంటుంది, ఎక్కువ ఉండదు, ఇంకా ఎక్కువ. యాక్చువల్ ఫిగర్స్ మేబీ హయ్యర్. పేజీకి $10,000 చొప్పున. ఓకే, దెన్ యూ టర్న్ ది పేజ్ అగైన్ సాక్స్ సెవెంత్ అవెన్యూ. You believe me, you turn 2 pages. Then 10th page, again you will get Saks 7th Avenue. 5 pages advertise చేస్తాడు. ఒక్క ఇష్యూలో 5 pages అడ్వర్టైజ్ చేస్తాడు. ఏమిటంటే అది ధ్యాయతో విషయాన్ పుంసః. అది మీ మైండ్లో అలా ప్రవేశించి పక్కకి తప్పుకోవడానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్ and stay there. Then it becomes an idea. అప్పుడు అది ఐడియా అవుతుంది. సో a stray thought is converted into an idea. ఈ ఐడియా సో మచ్ సో, నేను మన్హాటన్ వెళ్ళినప్పుడు నేను అడిగాను, ఏమంటే సాక్స్ లెటర్స్ సీ వాట్ ఈస్ ఇట్ అని అడిగాను. అంటే దానికేమో అవాజ్యం ఉండే, రండి 7th అవెన్యూకి వెళ్దామన్నా 7th అవెన్యూకి వెళ్ళి చూసి వచ్చేదాన్ని. అక్కడ ఉంటే నూతనమైన ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ ఉంటాయి, ఇంకా ఏవో బంగారు ఆభరణాలు ఉంటాయి, వజ్రాలు వైడూర్యాలు ఇలాంటివి ఏవో ఉంటాయి. చాలా హైలీ కాస్ట్లీ, వెరీ సోఫిస్టికేటెడ్ షాప్ అండ్ ఆల్ దాట్. సో అది చూసి వచ్చాను. కాబట్టి చూడండి, ఏ స్ట్రే థాట్ బికమ్స్ అన్ ఐడియా. అంచేతనే మన వాళ్ళు అంటారు ఐ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఇట్ అంటారు. అంటే ఆల్రెడీ దాన్ని బాగా థరోగా వీడు ఆలోచించి పెట్టుకున్నాడు అనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః అంటే మానవునకు, విషయాన్ ధ్యాయతః విషయములను అంటే భోగములను గురించి చింతించుట అంటే స్మరించుతూ ఉన్నట్లయితే, తేషు వాటి యందు సంగః ఉపజాయతే వాటి యందు ఆసక్తి బయలుదేరును. అంటే ఇట్ బికమ్స్ అన్ ఐడియా. దేర్ఫోర్ ఇప్పుడు చూడండి, ఈ అడ్వర్టైజింగ్ అన్నది ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్ ఇట్ ఈస్. అమెరికాలో ఇక్కడ నాకు సమాచారం స్టాటిస్టిక్స్ తెలియవు ఇక్కడ. అక్కడ స్టాటిస్టిక్స్ ఏమిటంటే $75 billion ఇస్ ది అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ పెర్ ఇయర్. $75 billion. ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అంత ఉండదు. సో అంత $75 billion వాళ్ళది అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్. తర్వాత నా దగ్గర పాఠం చదువుతూ చాలా శ్రద్ధగా ఉండే అతను కేకే దవే అని ఉన్నాడు. మీకు ఆదిత్య హృదయం పుస్తకంలో అక్కడ ఆ పేరు కనపడుతుంది. అతను ఈ అడ్వర్టైజింగ్ పండిట్. అతను మ్యాడిసన్ అవెన్యూ అని ఉంది మన్హాటన్లో. ఆ మ్యాడిసన్ అవెన్యూలో అడ్వర్టైజింగ్ దాని మీద పండిట్స్ ఉంటారు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్. హౌ టు సెల్ ఎన్ ఐడియా. దే డోంట్ సెల్ ది మెటీరియల్. మెటీరియల్ యూ కెన్ సెల్ లేటర్. ఫస్ట్ యూ సెల్ ఎన్ ఐడియా. ఒక ఐడియాని సెల్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు పుట్ ఎన్ ఐడియా ఇన్ హిజ్ మైండ్. ఎలాగంటే ఇప్పుడు లక్స్ ఉందనుకోండి, లక్స్ గివ్స్ యూ హ్యాపీనెస్ అని ఒక ఐడియాని సెల్ చేయాలి. హౌ లక్స్ గివ్స్ హ్యాపీనెస్? లక్స్ కెన్ క్లీన్ ది బాడీ, ఇట్ కెన్ క్లెన్స్ ది బాడీ. టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇట్ కెన్ క్లెన్స్ ది బాడీ, బట్ ఇట్ కెన్ క్లెన్స్ ది బాడీ అని వాడు కనుక చెప్పాడు అనుకోండి, దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ కెన్ క్లెన్స్ ది బాడీ. మీరు ఒక రఫ్ క్లాత్ తీసుకుని ఇలా తుడుచుకుంటే కూడా క్లీన్ అవుతుంది గాంధీ గారి సిస్టంలో. కాబట్టి హీ హ్యాస్ టు సెల్ అన్ ఐడియా. హీ డజంట్ వాంట్ టు సెల్ ఎ ఫ్యాక్ట్. హీ హ్యాస్ టు సెల్ అన్ ఐడియా. దట్ మీన్స్ హీ హ్యాస్ టు క్రియేట్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్. అంచేతన వాడు ఏమంటాడంటే లక్స్కి ఆనందానికి సంబంధాన్ని పెడతాడు. ఆనందం, లక్స్ వల్ల మీకు ఆనందము కలుగును అనే పాట కూడా ఏదో ఉంది. లక్స్ సే హోతా హై ఆనంద ఐసా ఏదో సాంగ్ ఇస్ దే. సో లైఫ్ బాయ్కి ఉంది, లక్స్కి ఉంది. ఈ లక్స్కి ఆనందానికి సంబంధం ఏమిటి? మీకు ఈ లోకంలో ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవళ్ళు? ఎవరినైనా అడిగి చూడండి మీరు.
ఇంకెవాళ్ళు స్టార్స్ ఆర్ హ్యాపీ పీపుల్. స్టార్స్ అంటే వీడి బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు చూడండి, హేమమాలిని, ఆవిడ చాలా ఆనందంగా ఉన్న మనిషి. వీడి లెక్కది, వీడి క్యాల్కులేషన్ అలా ఉంటుంది. వీడు సంసారాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తాడు కాబట్టి ఆవిడ చాలా డ్రీమ్ గర్ల్ అంటారు. తర్వాత చాలా సినిమాల్లోనూ అక్కడ ఆవిడ వచ్చి ఉండేది. కాబట్టి షీ ఈజ్ ఎ హ్యాపీ లేడీ. ఓకే, షీ ఈజ్ ఎ హ్యాపీ లేడీ. వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హర్ హ్యాపీనెస్ అంటే ఆవిడ లక్స్ సోప్ వాడుతుంది. ఇది అంటే వీడు ఏం చేస్తాడంటే లక్స్ వల్ల ఆనందం వస్తుంది అనుకుంటాడు. ఎటు చూసి ఒకసారి వింటే అది ఇట్ డజంట్ గెట్ ఇంప్లాంటెడ్. అంచేతనే అది అలాగా చెప్పి మీరు రేడియో ఓపెన్ చేయండి, టీవీ ఓపెన్ చేయండి, ఏది ఓపెన్ చేసినా లక్స్ హేమమాలని ఆనందము, ఇదే మాట, ఇదే వస్తూ ఉంటుంది. సో దాంతో ఇమీడియట్లీ ఎన్ ఐడియా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మైండ్. ఒక్కసారి మీ మైండ్లో ఐడియా వస్తే మీకు వాడు ఊరికే కూడా ఇస్తాడు సోపు, ఓ లక్ష సోపు ఊరికే ఇస్తాడు. హీ హ్యాస్ టు ఫిక్స్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్. ఆ బ్రెయిన్లో ఆ న్యూరాన్స్లో అక్కడ కలర్ మారిపోతుంది. ఆ న్యూరాన్స్ ఆ పర్టికులర్ స్పాట్ ఏదో ఉంటుంది చూడండి, అక్కడ ఆ కలరు అది రెడ్